అందరికీ నమస్కారం సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్, రిజిస్టర్ నెంబరు 280. సంస్థ యొక్క లక్ష్యాలు వికలాంగులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయుట, అనేక విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసి డ్రాప్ అవుట్స్ ను నియంత్రించుట, కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట, మొక్కలు నాటుట, ఆరోగ్యంగా జీవించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించుట, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించుట. నమస్తే సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. నేను మీ జీజే రావు. నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అంగవైకల్యం వలన కానీ, వృద్ధాప్యం వలన కానీ, పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడే వారిని గుర్తించి వారికి బ్రతుకుపై భరోసా కల్పించుట, వారికి మేమున్నాము అని భరోసా ఇచ్చి వారికి 3 నెలలకు ఒకసారి 25 కేజీల బియ్యము, 3 కేజీల కందిపప్పు, నిత్యావసర సరుకులు అందించుట. అంతేకాకుండా వారికి అనారోగ్యం ఏర్పడినప్పుడు వారికి వైద్య సదుపాయాలు కల్పించుట. రండి సార్, పదండి. మాచర్ల పట్టణంలోని మెయిన్ సెంటర్స్ను పరిశీలిద్దాం. సార్, రామాలయం సమీపంలోని మెయిన్ రోడ్డు, రామాలయం సమీపంలోని మాచర్ల పట్టణంలోని రామాలయం సమీపంలో మెయిన్ రోడ్డు, అంబేద్కర్ పార్కు దగ్గరలో లూథరన్ చర్చ్ దగ్గర లూథరన్ చర్చ్ సెంటర్లో కొన్ని విషయాలను గమనిద్దాము. ఇక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకుందాము. ప్రయాణికులు వెళ్తూ వస్తూ ఉన్నారు. మెయిన్ రోడ్డుపై వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ 2 పాస్టర్స్ చేతిలో కొన్ని పత్రికలు పట్టుకొని ఈ ప్రయాణించేటువంటి జనులకు ఈ పత్రికలు ఇస్తూ ఉన్నారు. ఇది మాచర్ల పట్టణంలోని లూథరన్ చర్చి సెంటర్ సార్, మెయిన్ రోడ్డు. థ్యాంక్ యూ సార్. మా ఏసై మాటలు చదువుకోండి. మా దేవుని మాటలు చదువుకోండి. మా ఏసై మాటలు చదువుకోండి. అయ్యా, దేవుని మాటలు చదువుకోండి. పెద్దయినా ఏసై మాటలు చదువుకోండి. వాళ్ళపడి మాట్లాడాలి. దేవుని మాటలు చదువుకోండి. చదువుకోలేదు కదా.
అదేనా ఎస్ఐ మాటలు చదువుకోరాదు, చదువు రాదంట. అన్నా దేవుని మాటలు చదువుకోండి. ఇచ్చారా? అయ్యా దేవుని మాటలు చదువుకోండి. సరే అన్నా దానా దా అయితే మరి దా. అమ్మా వేసేమ్మా. సరే తమ్ముడు దేవుని మాటలు చదువుకోండి. వేసే మాటలు నా ఆంజనేయులనా దా. ఓకే ప్రైజ్ లాడండి, చాలా మంచిది. సో మేము మాచర్లపట్నంలో ఇలాంటి కరపత్రికలు చాలా పంచాము. మాచర్లే కాదు, చుట్టుపక్కల అన్ని ఏరియాలకు కూడా, అంటే అన్ని ఊర్లకు కూడా మేము ఈ యొక్క కరపత్రికలు పంచడం జరుగుతుంది. నా పేరు ప్రేమ్ కుమార్, నేను పాస్టర్ని, లోకలే మాచర్లోనే ఉంటాను అనమాట. అయితే ఈ సువార్త కరపత్రికలు మేము ఫ్రీగా పంచుతున్నాం, చాలా భారంతో పంచుతున్నాం అనమాట. ఈ కరపత్రికలు ఎందుకు పంచుతున్నాము అంటే ఒకే ఒక కారణం అండి. మాచర్లలో లేదా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క దేవుని వాక్యము తెలుసుకొని దేవుణ్ణి ఎరిగి యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షించబడాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము ప్రయాసంతో ఈ యొక్క కరపత్రికలు పంచడం జరుగుతుంది. అయితే ఇది దేవుడు మాకు చూపించినటువంటి ప్రేమను బట్టి, ఆయన మాకు చూపించినటువంటి కృపను బట్టి చేయడం జరుగుతుంది. సో ఈ కరపత్రికలు పంచేటప్పుడు చాలా మంది మమ్మల్ని తిడతా ఉన్నారు, మీకేం పని పాట లేదా, లేకపోతే వెళ్ళి పని చూసుకొని ఏదైనా పని చేసుకొని బతకండి, ఎందుకు ఇలా చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారు అనేటటువంటి అనేక రకాలైనటువంటి మాటలు, కొంతమంది అయితే అసహ్యకరమైనటువంటి బూతులు కూడా తిడతా ఉన్నారు. మేము పని పాట లేక చేయట్లేదు, కానీ మాలాగా అందరూ రక్షించబడాలి, మాలా రక్షించబడి మేము పరలోకంలో ఎలాగైతే ప్రభు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచుతాడో మాలాగే అనేకులు కూడా రక్షించబడాలి అనేటటువంటి ఒక ప్రయాసంతో, ఒక సహోదర ప్రేమతో మేము ఈ యొక్క కరపత్రికలు ప్రయాసంతో పంచుతున్నాం. మేము ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు చూడొచ్చు, టీవీలు కూడా చూడొచ్చు, కానీ వాటన్నిటినీ కూడా మానుకొని మీ దగ్గరకు వచ్చి కరపత్రికలు పంచుతున్నాము అంటే, ఒకటి దేవుని ప్రణాళిక, మీరు రక్షించబడాలని ఉంది. రెండు, సహోదర ప్రేమ కలిగి మేము పంచుతూ ఉన్నాం అనమాట. కాబట్టి ఈ వాక్యం మీ దగ్గరకు వచ్చింది అని అంటే మీరు రక్షించబడాలి, మీరు తెలుసుకోవాలి, మీరు దేవుని ప్రేమలో ఉన్నారు, దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో ఉన్నారనేటటువంటి సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవాలని ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఈ యొక్క కరపత్రికలు మీ దగ్గరికి మాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తే అది మీ ఇష్టం. మీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఇష్టమైతే తీసుకోండి, చదువుకోండి, దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు. అదేవిధంగా ఈ కరపత్రికలు మీరు ఇష్టం లేకుండా తీసుకోరు కదా, ఇష్టపూర్వకంగానే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంతమంది పడేయడం జరుగుతుంది, కొంతమంది చింపేయడం జరుగుతుంది. దయచేసి అలా చేయకండి, అది చాలా పాపం. అలా చేస్తే మీకే అనవసరమైనటువంటి పాపం కలుగుతుంది, దాని ద్వారా మీరే నష్టపోతారు. సో మీ దగ్గరికి ఒక సువార్థికుడు లేదా ఒక సేవకుడు వచ్చాడు అని అంటే తిట్టడం లేదా అతనికి గాయపరిచే మాటలు అనడం లేదా కొట్టడం ఇట్లాంటివి కనుక దయచేసి మీరు చేయొద్దు. అలా చేస్తే మీకే నష్టం, మీరే నష్టపోతారు. దేవుని కోపం, దేవుని ఉగ్రత మీ మీదకి, మీ కుటుంబం మీదకి వస్తుంది. దయచేసి హృదయపూర్వకంగా చెప్తున్నాను, మీరు రక్షించబడాలని, మీరు బాగుండాలని, మీ మంచి కోరి, మీ మేలు కోరి ప్రయాసంతోనే స్వార్థ కరపత్రికలు మీ దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో అందరూ స్వార్థపూరితంగా ఉన్నారు. ఈ రోజుల్లో అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారో, ఎవరి సంవత్సరం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. కానీ ఒక సేవకుడు మాత్రమే నా దేశ ప్రజలు రక్షించబడాలి,
నా దేశ ప్రజలు బాగుండాలి, నా దేశ ప్రజల కుటుంబం రక్షించబడాలి, బాగుండాలి అనేటటువంటి ఒకే ఒక మంచి ఉద్దేశంతో కరపత్రికలు మీ దాకా తీసుకొని వస్తా ఉన్నారు. దయచేసి సేవకుల మనసు అర్థం చేసుకొని సహకరించాలని కోరుతూ ఉన్నాం. చాలా మంది సేవకుల మీద దాడులు చేస్తా ఉన్నారు. దయచేసి అలా చేయకండి. దాని ద్వారా మీరే చాలా నష్టపోతారు. ఒకవేళ దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చిందంటే మీరు తట్టుకోలేరు. పైపచ్చు నరకానికి కూడా దేవుడు వెళ్ళడానికి మీకు అనుమతిస్తారు. దయచేసి అలా చేయకండి. మీరు రక్షించబడాలనేటటువంటి ఉద్దేశంతో మేము కరపత్రికలో పంచడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటారు యేసు ఎవరు, యేసు ఎవరు అనేటటువంటి కరపత్రిక. యేసు ఎవరు అంటే యేసు నిన్ను నన్ను ప్రేమించేటటువంటి ఒక గొప్ప ప్రేమికుడు, నిన్ను నన్ను రక్షించేటటువంటి ఒక గొప్ప రక్షకుడు, నిన్ను నన్ను తన రాజ్యంలో ఉంచుకోవడానికి ఆయన పరలోకాన్ని సైతం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ఎంతో ప్రయాసపడి నీకోసం నా కోసం చనిపోయినటువంటి ఒక త్యాగమూర్తి అని కూడా చెప్పొచ్చు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా చెప్పాలి అని అంటే నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించేటటువంటి ఆ ప్రేమ, ఆ దేవుని ప్రేమ మనకు చూపించడానికి మనం రక్షించబడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంతో ప్రయాసపడినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోండి, ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. మీరు ఆత్మీయంగా బలపడతారు, మీరు ఆత్మీయంగా కూడా దీవించబడతారు, రక్షించబడతారు. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం. ఇదంతా కూడా కొన్ని లోకాశలు అనమాట. శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం లాంటి ఈ లోకంలో ఉన్నాయి. మనం వీటిలో చిక్కుకొని పోయి సత్యాన్ని గ్రహించలేనటువంటి అజ్ఞానమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని లోకం శాశ్వతమైనది కాదని తెలుసుకొని పరలోకము శాశ్వతమైనదని తెలుసుకొని పరలోకంలో ఉండేటటువంటి దేవుని గొప్పవాడు, ఆయన మన కన్న తండ్రి, మన ప్రేమించినటువంటి వాడు అని తెలుసుకొని మనం రక్షించబడాలి, ఆయనతో యుగాలు జీవించాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క కరపత్రికలు మరి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. దేవుని ప్రణాళిక కూడా మీ పట్ల ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకొని మీరు రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో ప్రయాసంతో ఈ వీడియో కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సహకరించి మీరు దేవుని గురించి తెలుసుకుని రక్షించబడాలని, ప్రతి ఒక్కరు రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా ఆత్మీయ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సకల చరాచర సృష్టిని కలగ చేసినటువంటి దేవాది దేవుడు కన్య మరియ గర్భాన ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేము అనే కుగ్రామంలో జన్మించటం, ప్రధానమైనటువంటి ఈ యొక్క లోకానికి లోకరక్షకుడు రావడానికి ప్రధానమైన కారణము ఆయన సృష్టించుకున్నటువంటి మానవుడు నా జీవితం నా ఇష్టం అంటూ బ్రతుకుతూ నరకానికి పాత్రుడవుతున్నటువంటి మానవాళిని నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన రావడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి అమూల్యమైన అద్భుతమైన సందేశమైన ఉంది అంటే పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకమని కోరుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి, అలాగే నీ చేతనైనటువంటి సహాయం చేయమని చెప్పి దేవుడు మానవాళికి సందేశం ఇస్తున్నాడు. బాల్య దినములు ఏందేని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అని కాదు, కానీ సర్వ మానవాళికి దేవుడు ఒక్కడే. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు. మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము బహు భయానకమైనది. నరకాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణము రమ్మన్నా రాదు. అలాంటి భయంకరమైనటువంటి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా సెలవిస్తా ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరు అని. అవును, పరలోకము, మహిమ ప్రపంచము, సర్వ సృష్టికర్త నిత్యము సహవాసం చేసేటువంటి ప్రవేశము, అది దేవుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. కనుక నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ప్రభువు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా
పాపాన్ని విసర్జించి పాప శరీరమును విసర్జించి ఆ యొక్క నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అట్టి యొక్క జ్ఞానము, అట్టి యొక్క కృప, అట్టి యొక్క మహిమ ప్రపంచం అనేది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి జ్ఞానము, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే సార్, మాచర్ల పట్టణంలోని ముఖ్యమైన మరికొన్ని ప్రాంతంలో పరిశీలిద్దాం రండి సార్. ఇది అంబేద్కర్ సెంటర్, ఇది అంబేద్కర్ సెంటర్ మెయిన్ రోడ్డు. ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. వాహనాలు రద్దీగా ఈ యొక్క మార్గం గుండా వెళ్తున్నాయి. ఇది అంబేద్కర్ సెంటర్ సార్. థ్యాంక్ యూ సార్. మాచర్ల పట్టణంలోని మరొక ముఖ్యమైన ప్రాంతం అన్నా క్యాంటీన్ సార్. ఇది అన్నా క్యాంటీన్ R&B బంగ్లా సమీపంలో మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్నదండి అన్నా క్యాంటీన్. థ్యాంక్ యూ సార్. చూస్తున్న దృశ్యాలు పరిశీలిస్తున్నారు కదండి. ఇది మాచర్ల పట్టణంలోని MRO ఆఫీస్, మండల రెవెన్యూ ఆఫీసర్ వారి కార్యాలయం, MRO ఆఫీస్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రాంతాలు పరిశీలిస్తున్నారు కదా సార్. ఈ లొకేషను మెయిన్ రోడ్డు నుండి జస్ట్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే టర్నింగ్ అండి. ఇది మెయిన్ రోడ్డు నుండి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళే టర్నింగు. ఈ మెయిన్ రోడ్డు నుండి బస్ స్టాండ్ ఒక 100 మీటర్లు ఉండొచ్చు అండి, సుమారుగా 100 మీటర్లు ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్. చూడు అన్నా, నేను ఇస్తాను ఉన్నాను. అమ్మా, దేవుని మాటలు చదువుకోండి. అమ్మా, ఏసై మాటలు మీరు చదువుకోవచ్చు కదా. అయ్యా, ఏసై మాటలు చదువుకోండి. అన్నా, ఏసై మాటలు చదువుకోండి. అయ్యా, దేవుని మాటలు చదువుకోండి.
నా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అన్న తమ్ముడు దేవుని మాట ప్రైజ్ లాడ్ 2 గంటలకి 7-7:30కి వెళ్ళొచ్చు లేక సువార్త తీసుకుని వెళ్ళొచ్చు నా రాన్న సువార్తకి ఎందుకు ఎట్లా ఆగినామో గారికి అసలు సూపర్ చేసేవాడు ఆగిన నేను చర్చిలో ఉంటాను. సరే ఇదిగో ఒకసారి తీసుకో ఉన్నాయి కానీ తీసుకో చెప్తా తీసుకో చెప్పింది చెయ్యి చెప్పింది చెయ్యి వీడియో చేస్తున్నారు అందుకే అయ్యా దేవుని మాట ఏసే మాట
అందరికీ నమస్కారములు సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. హలో సార్, అందరికీ నమస్కారములండి. మీరు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని 3 ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? మీరు ఏ సమయంలో చూస్తున్నారో తెలియదు కదండి. మీరు చూస్తున్న సమయానికి మీరు అన్వయించుకోగలరు. గుడ్ మార్నింగ్, నేను మీ జీజే రావు న్యాయవాది. గుడ్ మార్నింగ్, నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. మనకి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పవర్ ఫౌండేషన్ అనే సేవా సంస్థను స్థాపించి ఈ సేవా సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్. వాటిలో ముఖ్యమైనవి: 1, పని చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులను, వికలాంగులను గుర్తించి వారికి బ్రతుకుపై భరోసా కల్పించుట. వికలాంగులను, వృద్ధులను గుర్తించి వారికి మేమున్నాము అనే భరోసా కల్పించుట. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు అందజేస్తూ 3 నెలలకు ఒకసారి 25 కేజీల బియ్యము మరియు కిరాణా సరుకులు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి అవసరమైన నూతన వస్త్రాలు మరియు వారికి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా డిసెంబర్ మాసంలో చలి తీవ్రతను గుర్తించి వారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదే విధముగా బడి మధ్యలో మానేవేసిన పిల్లల కోసము, అంటే డ్రాప్అవుట్స్ నిమిత్తము అనియత విద్యా కేంద్రాలను స్థాపించి ఎవరైతే పాఠశాలను మధ్యలో మానివేసి చిన్న పనులకి వెళ్తున్నారో వారిని గుర్తించి వారికి ఈ అనియత విద్యా కేంద్రాలలో వారి వయసుకు తగినటువంటి ఆ చదువుపై శిక్షణ ఇచ్చి వారిని తిరిగి మరలా నియత పాఠశాలలో చేర్పించుతాం. మరొక అంశం ఏమిటంటే కాలుష్య నివారణపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం, మొక్కలు నాటుట. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారములు సార్. నేను మీ జీజే రావు అడ్వకేట్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థను స్థాపించి వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక సహాయం చేయటం, వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయటం, వారికి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడము, వారికి నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమాలు చేయటము, అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది సార్. మీరు ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థలో సభ్యులుగా చేరండి. చేయి కలుపుదాము. వికలాంగులను, వృద్ధులను, నిరుపేదలను ఆదుకుందాం సార్. రండి, కలిసి పని చేద్దాం, కలిసి సేవ చేద్దాం. థ్యాంక్ యూ సార్. మరియు ఈ యొక్క పవర్ ఫౌండేషన్ సేవా సంస్థల సభ్యులుగా చేరవచ్చు, లేదా మీరు స్పాన్సర్స్గా ఉండొచ్చు, లేదా మీ యొక్క సమయాన్ని మన పవర్ ఫౌండేషన్ సేవా సంస్థకి కేటాయించి మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వచ్చు. అంతేకాకుండా ఈ యొక్క పవర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు అందించవచ్చు. ఈ కాలుష్య నివారణపై మీ యొక్క మెసేజ్లు ఇవ్వచ్చు. ఇక మీరు అనిత విద్యా కేంద్రాలలో
స్వచ్ఛందంగా పనిచేయచ్చు, విద్యాభివృద్ధికి సహాయపడవచ్చు. రండి, పవర్ ఫౌండేషన్ ఫౌండర్ లాయర్ జీజే రావు గారిని సంప్రదించండి. లాయర్ జీజే రావు, ఫోన్ నెంబర్ 7416834100. సర్వీస్పై ఆసక్తి ఉన్నటువంటి ఎవరైనా మీరు ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యులను కలవండి, కార్యాలయానికి రండి. చేస్తున్న కార్యక్రమాలు పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ యూట్యూబ్ ఛానల్ పవర్ ఫౌండేషన్ అని యూట్యూబ్ ఛానల్లో టైప్ చేసి ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మీరు చూడొచ్చు, చూసి తెలుసుకోండి, మరికొన్ని విషయాలు తెలుసుకోండి. పవర్ ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్న కార్యక్రమాలు మీకు నచ్చితే మీరు కూడా కలిసి మాతో పాటు పనిచేయచ్చు. ఇక్కడ అందరూ సమానులే. రండి, కలిసి పనిచేద్దాం, కలిసి సేవ చేద్దాం. థ్యాంక్ యూ సార్. మీ జీజే రావు అడ్వకేట్, మీ జీజే రావు న్యాయవాది. అందరికీ నమస్కారం సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్, రిజిస్టర్ నెంబరు 280. సంస్థ యొక్క లక్ష్యాలు వికలాంగులకు, వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయుట, అనియత విద్యా కేంద్రాలు ఏర్పాటు చేసి డ్రాప్ అవుట్స్ ను నియంత్రించుట, కాలుష్య నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట, మొక్కలు నాటుట, ఆరోగ్యంగా జీవించడం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించుట, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించుట. నమస్తే సార్. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. నేను మీ జీజే రావు. నేను మీ జీజే రావు అడ్వకేట్. నేను మీ జీజే రావు లాయర్. పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అంగవైకల్యం వలన కానీ, వృద్ధాప్యం వలన కానీ, పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడే వారిని గుర్తించి వారికి బ్రతుకుపై భరోసా కల్పించుట, వారికి మేమున్నాము అని భరోసా ఇచ్చి వారికి 3 నెలలకు ఒకసారి 25 కేజీల బియ్యము, 3 కేజీల కందిపప్పు, నిత్యావసర సరుకులు అందించుట. అంతేకాకుండా వారికి అనారోగ్యం ఏర్పడినప్పుడు వారికి వైద్య సదుపాయాలు కల్పించటం,